మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు అదే కాంబినేషన్ లో మరో భారీ సినిమా రాబోతోందన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. కానీ ఈ ప్రాజెక్ట్ కి హీరో ఎవరు అన్న దానిపై గందరగోళం నెలకొంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వీరి కలయికలో మరో ప్రాజెక్టు వస్తుందన్న అందరూ ఆశించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇటీవల యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా తెరకెక్కబోతున్నట్లు చెప్పారు. అంతే, తారక్ అభిమానుల్లో ఆనందం మొదలైంది. ఆ సమయంలో ఎన్టీఆర్ చేతిలో మురుగు అనే పుస్తకం కనిపించడంతో సినిమాకు మురుగు గాడ్ ఆఫ్ వార్ అని టైటిల్ ఫిక్స్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఎన్టీఆర్ బుక్ పట్టుకున్న ఫోటోలు వైరల్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. సినిమాలో ఎన్టీఆర్ సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించబోతున్నాడన్న టాక్ కూడా వినిపించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక త్రివిక్రమ్ కి డేట్స్ ఇస్తారని వార్తలొచ్చాయి. అన్ని సెట్ అయినట్టే అనిపించిన సమయంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెరపైకొచ్చింది. ముందుగా ఈ సినిమాకు అల్లు అర్జున్ అనుకున్నారని, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారని, మళ్లీ అల్లు అర్జున్ పేరు వినిపించిందని, ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ దగ్గరకు కథ వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు హీరో ఎవరు అనే ప్రశ్న మళ్లీ తెరపైకొచ్చింది. కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఈ వార్తలో నిజం లేదని చెప్తున్నాయి. ఎందుకంటే రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేయనున్నారు. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాకే తన తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నారట. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఖాళీ అవుతారని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో హీరోని మార్చాల్సిన అవసరం ఎందుకు వస్తుందన్న ప్రశ్న అభిమానుల్లో వినిపిస్తోంది. అసలు ఈ గందరగోళానికి ప్రధాన కారణం ఒక్కటే, ఈ ప్రాజెక్టుపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడం. మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు అనౌన్స్ అవుతుంది? గాడ్ ఆఫ్ వార్ నిజంగానే వస్తుందా అన్న దానిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.